అయిపోయింది. లేకపోతే జగన్ అక్కడికి పోతే అంత ఎగబడి రారు. జనం కాదు అక్కడ వచ్చేది. ఇప్పుడు జనం పెద్దగా మనం వస్తారని నేను అనుకోను. జనం రోడ్డు మీద నుంచి చూస్తారేమో కానీ ఎగబడిపోయి మీటింగుల దగ్గరికి లేకపోతే జగన్ వెనకాల పరిగెత్తాలని ఎందుకు అనుకుంటారు? కార్యకర్తే వస్తాడు. ఆ కార్యకర్త వచ్చాడు అంటే ధైర్యం చేస్తున్నాడు, అది తెగిస్తున్నాడు. తెగిస్తున్నాడు అంటే ఏంటి అర్థం? ఒకటి, తన ప్రాంతంలో భయంకి చిరాకేసి ఉండాలి, వేధింపులకి. రెండవది, ఉన్నాడికి మనందరం సంఘటితం కాకపోతే ప్రాబ్లం అని అనుకున్నా అయి ఉండాలి. ఇది పెరగడం బిగినైంది. ఇది చూడగానే నాయకుల్లో ధైర్యం వచ్చింది. ఆ నాయకుల ధైర్యమే మున్సిపల్ వీటిట్లో కానీ స్థానిక ఎన్నికల్లో నిలబట్టడం. లేకపోతే 39 చోట్ల నిలబట్టడం అంటే ఆషామాషి కాదు. నాయకులు తిరుగుబాటు చేశారు రకంగా చెప్పాలంటే. 40 మొత్తం అన్ని చోట్ల అసలు టోటల్గా చేతులు ఎత్తేసి మేము ఎన్నికల్లో పోటీనే చేయలేమన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రతిపక్షంలో. అలాంటిది ఇక్కడ ఏకంగా అదేది 2 ఏళ్ల తర్వాత లెక్క. ఇప్పుడు 9 నెలలు తిరిగేటప్పటికి 2 చూసుకుందాం అనుకునేటటువంటి స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ వీళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే కింద కార్యకర్తలను ఎంతమందిని పట్టుకున్నా ఇంకా పెరుగుతుంది. అదే పెద్దవాళ్ళని పట్టుకుంటే ఇష్యూ ఉంటుంది. రెండవది, పెద్దవాళ్ళు ఎవరైతే కాస్త బుర్రలు ఉన్నోళ్ళు మంచి కన్స్ట్రక్టివ్ ఉంటారో అట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంచి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడగలడు, విడుదల రజని మంచి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడగలరు. అక్కడ నెల్లూరు, గుంటూరు